బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. బ్రేకింగ్ ని చూస్తున్నాం. తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, నిన్న పాఠశాలలు పునఃప్రారంభం కావడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు అట్టాసంగా పాఠశాలల పునఃప్రారంభం కార్యక్రమాన్ని తీసుకోవడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క పాఠశాల ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇటు ఇప్పటికే పాఠశాలలను ఇటు డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన దగ్గర శాఖ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు దీనికి సంబంధించి అయితే అధికారులను కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. విద్యాశాఖ కూడా అందుకు తగ్గట్టుగానే పాఠశాల ప్రారంభానికి సంబంధించినటువంటి యూనిఫామ్ కానీ, లేదా పుస్తకాలు కానీ, షూస్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో నిన్న పాఠశాలలు ప్రారంభం కాగానే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు పుస్తకాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క పుస్తకాల పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు కూడా పంపిణీ చేసినా కానీ దీంట్లో ముందు మాట మార్చకపోవడంతో వివాదం తలెత్తింది. ఈ యొక్క ముందు మాటలో నాటి ప్రభుత్వ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇటు విద్యాశాఖ మంత్రి, ఇటు కేసీఆర్, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో ఏమంటే ఇటు వివాదం చెలరగడంతో అలర్ట్ అయినటువంటి విద్యాశాఖ వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఒకంత దీనిపైన ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినట్టు తెలుస్తా ఉన్నది. ఇట్లా ఎలా చూసుకోకుండా ఇట్లా జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం ఇటు సీరియస్ అయినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన ఇప్పటికే విద్యాశాఖ పైన ఇటు ముఖ్యమంత్రి సీరియస్ కావడమే కాకుండా ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి ముందు మాటలో వెంటనే విద్యాశాఖ అప్రమై దీన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ మార్చి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. ఏదేమైనా అత్యుత్సాహంతో లేకపోతే చూసుకోకుండా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.